తెల్లారితో నిద్రలేసి చూస్తే నా ఫోన్లో 5 మిస్డ్ కాల్ ఉన్నాయి. ఎవర్రా బాబు ఇంత పొద్దునే ఫోన్ చేశారని ఫోన్ ఎత్తుకుంటే మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఏరా తెల్లారితో ఎన్నిసార్లు ఫోన్ చేసావంటే, రే మామ నేను తిరుపతికి వస్తున్నాను రా, రైల్వే స్టేషన్ నన్ను పిక్ చేసుకోరా అన్నాడు. సరేరా నువ్వు వచ్చేవాడికి ఇంకెంతసేపు పడుతుందంటే, నేను రేణిగుంటలో ఉన్నాను రా, ఒక 15 to 30 minutes పడుతుంది అన్నాడు. టైం ఏమో తెల్లారి 6 అయింది. 6 నుంచి 7 అయిపోయింది, 7 నుంచి 8 అయిపోయింది. మా వాడు ఇంకా రాలేదు. తిరిగి ఫోన్ చేస్తే ట్రైన్ రేణిగుంట కంటే బ్యాక్ సైడ్ ఆపేశాడు రా. సరేలే అయితే నేనే వస్తాను, లొకేషన్ పెట్టరా అన్నాను. మా వాడు లొకేషన్ సెండ్ చేశాడు. మేము రేణిగుంట దాటుకుని వెళ్తున్నాం. చాలా దూరం అయితే వెళ్ళిపోయాం రేణిగుంట దాటుకుని, ఒక 3-4 kilometers. అయినా కానీ ఇంకా మ్యాప్లో 2 kilometers అలా చూపిస్తోంది. అలా వెళ్తుంటే గతుకున్న రోడ్ కూడా వచ్చేసింది. అప్పుడు అనుకున్నాను ఈ గూగుల్ మ్యాప్ వదిలితే మనుషులు నడిచిపోయే దారి కూడా బండ్లు వెళ్ళిపోతుందని చూపిస్తుందని. ఫైనల్గా మాకైతే ట్రైన్ ఉండే ప్లేస్ అయితే కనపడింది. మావాడు కూడా ఆ ట్రైన్లోనే ఉన్నాడు. బహుశా అది రిపేర్ ఏమో ఆడే అయిపోయింది లాస్ట్ 2 hours. ఇంకా మా వాడిని గమ్మున అనుకున్నా, రే మా వాడికి ఫోన్ చేయరా అన్నాను. ఇంకా వాడు ఫోన్ చేసి వాడిని ఎక్కిస్తున్నాడు, తొందరగా దిగురా, నీకోసం ఎండలో వచ్చినావు ఇంత దూరము, తొందరగా రారా అంటున్నాడు. ఇంకా ఈ దారుల్లో బండ్లు పోవడమే కష్టం అంటే ఏకంగా కార్లు వేసుకుని వచ్చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా మా వాడితే కనిపెట్టేశాడు మేము ఎక్కడున్నామో, మా దగ్గరికి వచ్చేసాడు, రీచ్ అయిపోయారు. వీరిద్దరూ ఎన్నాలో విడిపిన లవర్స్ మాతో వచ్చి అతుక్కున్నారు. చూడండి, లవ్ బర్డ్స్ ఆఫ్ గ్యాంగ్ అనమాట వీళ్ళిద్దరూ. అలా మాట్లాడుకుంటూ ఉంటే మొదటితో ఫోన్ వచ్చిందన్నమాట. ఫోన్లో వీడి కోసం ఇంకోటి కూడా వచ్చాడు. వాడు రేణిగుంట రైల్వే స్టేషన్ కాడ ఉన్నాడు. అక్కడైతే మా వాడు వీడు బండ్లో ఎక్కేశాడు. ఎక్కేనాడు గమ్మున రావచ్చు కదా, దారిలో సాహసాలు చేస్తూ వస్తున్నాడు, కాలు ఆ పక్క పెట్టి ఈ పక్క పెట్టి. జలకిద్దామని కొంచెం బండి ఫాస్ట్గా లాగాను, వీడు నాకే జలకిచ్చాడు, కాలు పైన పెట్టుకొని మరీ పోతున్నాడు బండ్లలో. ఇంక వెనకలోడు ఎక్కిస్తున్నాడు, ఎట్రా దోలేదనేసి వాడికి మళ్ళీ మండింది. నన్నేంద్ర నువ్వు అనేది మళ్ళీ దోలుతున్నాడు. ఇంకోటి కోపం జుట్టు పట్టుకొని లాగేస్తున్నాడు. ఫైనల్గా అయితే మేము అటు తిరిగి ఇంటికి అయితే రీచ్ అయిపోయినాము. ఇక నైట్ ఎక్కడికైనా వెళ్దాం రా అంటే మేము శిల్పారాంకి అయితే తీసుకొచ్చేసాము ఈ మనిషిని. అదేగాక ఆ రోజే రంజాను, చాలా లైటింగ్స్ గీటింగ్స్, బలంగా జనాలు కూడా ఉన్నారు లోపల. చూడండి చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే. ఆ రోజు అయితే అక్కడ అలా గడిచిపోయింది అనమాట. ఇక తర్వాత రోజు తలకొనకైతే బయలుదేరిపోయాము ఎంజాయ్ చేసుకుంటూ. అక్కడికి కూడా రీచ్ అయిపోయాము. అక్కడ కూడా వచ్చి మా వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. పైదాకా నడుచుకోపోవాలి లోపల. లాస్ట్కి ఎలాగలా రీచ్ అయిపోయాము. వాటర్ ఫాల్స్ పడుతున్నాయి, చాలా బాగుంది ప్లేసు. వర్త్ 2 kilometers నడిచిన దానికి. అందరం వచ్చాక తడకుండా వెళ్తే ఏం బాగుంటుందని లోపలికి తడిచేసాం కూడా. మిద్దరం తడుస్తుంటే ఆ మనిషి మొత్తం తడవట్లేదు, ఆ పక్కన నిలబడుకొని చూస్తూ ఉన్నాడు. అయిపోయాక హోటల్కి వెళ్ళామంట తినడానికి. అక్కడ తినేసి ఇంకా ఆ తర్వాత రోజు మా వాడైతే తిరుమలకి వెళ్ళిపోయాడు. తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని ఈవినింగ్ అంతా కిందకు వచ్చేసాడు. ఇంకా ఈవినింగ్ ఖాళీగా ఉన్నాడనేసి నేనైతే మా వాడిని షూట్కి అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడ 4 photos అట్టాడు తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా మా వాడు ఊరికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. ఇంకా అందరూ ఇంటికాడికి వచ్చారు సెండ్ ఆఫ్ ఇద్దామనేసి మా వాడికి. అలా అందరూ బయలుదేరిపోయాము రైల్వే స్టేషన్ దాకా దింపేసి సెండ్ ఆఫ్ ఇద్దామనేసి. ఇంకా అక్కడ కూడా ట్రైన్ లేట్ అయింది. సరే ఏం చేస్తామని ఫోటోలు వీడియోలు తీసుకుంటూ అటుపక్క ఇటుపక్క చూసుకుంటూ ఉన్నాం. ఇంకా ట్రైన్ వచ్చేసింది, మా వాడు ఎక్కేశాడు, మా వాడితో పాటు ఇంకోటి కూడా ఎక్కేశాడు. మళ్ళీ ఇక్కడ పోతా రన్నింగ్లో దిగేస్తా అన్నాడు. పోలీసులు వెళ్ళారు, అచ్చివేసి దిగేసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇంకా వచ్చేవాడు రావచ్చు కదా, నేను టాటా చెప్తుంటే మా వాడిని ఎగిసి కొట్టాడు. ఇంకా సర్లే అనుకుని మా వాడికి టాటా చెప్పి సెండ్ ఆఫ్ ఇచ్చేసాము. ఇలా గడిచింది మా వాడి ట్రిప్ అయితే. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.